మీడియా వారికి ముందుగా నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా ఎందుకు పెడుతున్నామంటే సుమారు 14 రోజులు అవుతుంది ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఒక మాజీ మంత్రివర్యులు కొడుకు చేసినటువంటి అరాచక హత్య కోసం వచ్చినటువంటి కార్యక్రమంలో మరి ఈ నియోజకవర్గ సమన్వయకర్త చింతా రవికుమార్ గారు చేసినటువంటి ఆ క్యాడర్ చేసినటువంటి ఒక మహిళ ప్రజానీకాన్ని కాపాడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి మహిళను అరాచకంగా అన్యాయంగా అక్రమంగా ఆవిడ్ని దొమ్మిగా చట్టపరంగా ఆవిడ చేస్తున్నటువంటి డ్యూటీని మీరందరూ కలిపి ఆవిడ్ని ఏ రకంగా చిత్రహించారనేది చిత్రాల్లో చూసాం, వీడియోలో చూసాం. మరి మీరు 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 ప్రెస్ మీట్ ఇచ్చారు కారులో, నేను ఈ జిల్లాలో ఉన్నాను, నేను ఏ ప్రాంతానికి వెళ్ళలేదని. మరి మీరు డిఎస్పీకి నేను ఫోన్ చేశాను, లొంగిపోవడానికి వస్తున్నాను అన్నారు రవికుమార్ గారు. మరి మీరు దొరికిపోయిన తర్వాత మరి ఎన్ని చిత్ర విచిత్రాలు వచ్చాయనేది మీ పోలీసు వారే చెప్పారు, మీడియాలో వచ్చాయి. 9 దినాలు 8 ప్రాంతాల్లో 24 సిమ్ములతో 21 సెల్ ఫోన్లు మార్చి మీరు ప్రాంతాలు వారీగా మరి వెళ్ళారే. మరి మీరే చెప్పారు, ఈ జిల్లాలో ఉన్నాను, నా అనుకున్నటువంటి విద్యావంతులు మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ బలైపోతారు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టండి, నేను తప్పనిసరిగా మీకు లొంగిపోతానని. మరి మీరు లొంగిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ ఏంటో ఒక్కసారి మీకు మీ విజ్ఞానానికే మేము విడిచిపెడుతున్నాం. ఈ జిల్లాలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోలేకపోతున్నారు. 8 మంది ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులతో. ఏ నియోజకవర్గంలో ఇది ఎలక్షన్ కాన్వే కాదు, ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ కాదు. జన సమూహాన్ని మీరు మీ సైకో ముఖ్యమంత్రి మాటలు విని, మీ మాజీ సైకో ముఖ్యమంత్రి మాటలు విని, మీ జగన్మోహన్ రెడ్డి మాటలు విని, మీ జిల్లా నాయకులు మాటలు విని మీరు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక్కొక్క క్యాడర్ని ఏ స్థితికి తెస్తున్నారో మీ పార్టీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ జిల్లా అధ్యక్షులు జనాన్ని పోగు చేయలేదే, మీ మాజీ మంత్రి పోగు చేయలేదే. మరి ఆయన వచ్చినటువంటి వేలంతా, ఆయనకి ఇచ్చినటువంటి టైం అంతా, ఇక్కడ జరిగినటువంటి విశేషం ఏంటి ఒక్కసారి మీరు గమనించవలసిందిగా ఈ మీడియా ద్వారాగా మీకు తెలియపరుస్తున్నా. ఏదో అవాకులు చవాకులు మీరు జైలుకి వెళ్ళిన తర్వాత మీ లీడర్లు మీ అవాకులు చవాకులు మాట్లాడారు ప్రెస్ మీట్లో. ఇవన్నీ ప్రజానీకం చూస్తుంది. ప్రజలు ఎక్కడ ఏది తీర్పు ఇస్తారనేది ఒకసారి గమనించాలి. మేము ఆడింది ఏంటి? మీరు చేసిన తప్పుని మేము విమర్శించాం. మా మీద మీరు బురద చల్లుతున్నారు, మా నాయకుడి మీద బురద చల్లుతున్నారు. ఇక్కడంతా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు అన్నారు. ఈ నియోజకవర్గం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కోనరామ కుమార్ గారు ఏమీ లేదు, వెనుకున్నటువంటి వ్యక్తుల పేర్లు ఇస్తున్నాం అన్నారు. కోనరామ కుమార్కి ఎందుకయ్యే అవసరము? మీరు చేసినటువంటి అరాచకం ఒక పోలీస్ వ్యవస్థ మీద, మీరు చేసినటువంటి అరాచకం ఒక మహిళ మీద, ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీద. ఆ వ్యవస్థ ఒక నిర్ణయానికి తీసుకుంది, ఆ చట్టం ప్రకారంగా ఆ వ్యవస్థ చట్టాన్ని ఆశ్రయించింది. ఆ చట్టమే మీకు కానీ మాకు కానీ చుట్టం కాదు కదా. ఆ చట్టమే చాప కింద నీళ్ళలాగా ప్రయాణం జరిగింది. ఇప్పుడు మీకే ఆ నిజాలు తెలిసాయి, ప్రజలకు నిజాలు తెలిసాయి, అంతా చూస్తున్నారు. ఇంకేం మాట్లాడతారు మీరు? ఇంకేం ప్రెస్ మీట్లు ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకు ఇవ్వాలి? మీరు మా మీద బురద చల్లాలనుకుంటున్నారు. ఆ బురదను మీ మీదకే తుంటుంది. కనుక మరి ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు నమస్కరించుకుంటున్నాను.